అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్‌లోని పేజ్ నంబర్ 78లో చర్చించబడిన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్‌కి డిఫరెన్స్ చూపిస్తూ నేర్పించడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇందులో. ఇక్కడ మీరు చూసుకుంటే ద యాంట్స్ అడ్వైజ్ ద గ్రాస్ హోపర్ టు డూ ద సేమ్. తర్వాత ద గ్రాస్ హోపర్ కంటిన్యూడ్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ద గ్రాస్ హోపర్ లాఫ్డ్ ఎట్ దెమ్. ద యాంట్స్ గ్యాదర్డ్ ఫుడ్ ఫర్ ద రెయినీ సీజన్. ఇందులో మీకు అండర్లైన్ చేయబడి అండ్ బోల్డ్‌లో కనబడుతున్న ఈ అక్షరాలన్నీ కూడా ఏందంటే యాక్చువల్‌గా అయిపోయింది. అవన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట. అంటే ఆ యాక్షన్స్ అనేవి కంప్లీటెడ్ అంటే అయిపోయినాయి. అంటే పాస్ట్ యాక్షన్స్ అన్నమాట. అండ్ కంప్లీటెడ్ యాక్షన్ కూడా. కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా. అడ్వైజ్డ్ కానీ, కంటిన్యూడ్ కానీ, లాఫ్ట్ కానీ, గ్యాదర్డ్ కానీ వీటన్నిటిని కూడా ఏమంటారు మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. పాస్ట్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ అంటారు. లేకపోతే రెగ్యులర్ వెర్బ్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్. ఏదైతే V1, V2 యాక్చువల్‌గా V1, V2, V3లో చూసుకుంటే V2, V3లు సమానంగా ఉంటాయండి ఇవి. అడ్వైజ్డ్, కంటిన్యూ, కంటిన్యూడ్, లాఫ్, లాఫ్ట్, గ్యాదర్డ్. ఈ విధంగా V2, V3లు సమానంగా ఉంటాయి. అండ్ డి ఇక్కడ ఈడి. ఈ విధంగా ఈడీలు మాత్రమే కలపబడి పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ని ఏర్పాటు చేస్తే రెగ్యులర్ వెర్బ్స్ అనమాట. ఇవి అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అని చెప్తున్నాయి. ఇంకా ఫర్దర్గా మనం చూద్దాం. ఇవి వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ సబ్జెక్ట్ వెబ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వెబ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వెబ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వెబ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేకపోతే అదర్ వర్డ్స్ ఏవైనా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి వచ్చాం. చూడండి ద గ్రాస్ హాపర్ లాఫ్స్. లాఫ్ అనేది V1 దానికి ఎస్ చేర్చబడింది. కలెక్ట్ అనేది V1 ఎస్ చేర్చబడింది. ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే. ద స్క్విరల్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈట్స్ అయింది. ఫిష్ కూడా సింగులరే ఒకటే కదా చేప కాబట్టి స్విమ్స్ అయింది. అట్లా ఈ వర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే చూడండి ద అండర్లైన్ యాక్షన్ వర్డ్స్ టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ జనరల్ యాజ్ ఎ డైలీ రొటీన్. ఎప్పుడు కూడా డైలీ రొటీన్లో జరిగే వాటిని ఏవైతే హ్యాబిచువల్ యాక్షన్స్ ఏవైతే లేదా డైలీ రొటీన్గా జరిగేవి ఏవైతే ఉంటాయో వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలుపుతాం. అట్లానే ఇవి తెలపబడింది. లాఫ్స్, కలెక్ట్స్, ఈట్స్, స్విమ్స్ అనేవి అంటే జనరల్గా జరుగుతూ ఉంటాయి. చేప అనేది నీళ్ళలో ఈదుతుంది. అది మీరు అవుననుకున్నా కాదనుకున్నా జనరల్గా జరిగేదే. ద స్క్విరల్ ఈట్స్ ఫ్రూట్ తింటుంది. అండ్ కలెక్ట్స్ ఫుడ్ అవును. గ్రాస్ హాపర్ లాఫ్స్ అన్నీ జనరల్గా అంటే అలా రొటీన్గా జరిగేది. లేకపోతే నెక్స్ట్ జరగబోయే ఈవెంట్ అనమాట. నెక్స్ట్ ఐ టీచ్ యూ అంటే నేను చదువు చెప్తాను అని చెప్పేసి తీసుకుని బుక్ చెప్పడం అనమాట. నెక్స్ట్ జరిగేది వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలుపుతూ ఉంటారు. హ్యాబిచువల్ యాక్షన్స్ డైలీ జరిగేవి అండ్ నెక్స్ట్ మనం చేయబోయే పని తెలపడానికి అట్లానే నిత్య సత్యాలు మాట్లాడుకోవడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ రెండూ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క భేదాలు చూడమని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్దర్గా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం. షీ పెయింట్స్ పిక్చర్స్ ఎట్ హోమ్. పెయింట్స్ ఇది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎందుకని సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్ట్. అట్లా కాకుండా అండ్ సింపుల్ పాస్ట్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత నెక్స్ట్ చూడండి వి ప్లే క్రికెట్ ఆన్ ఎవ్రీ సండే. ఇది ప్రతి సండే జరిగే మామూలు పని. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింగులర్ అయితేనేమో సబ్జెక్ట్ ప్లస్ V1 ESRS ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. ప్లూరల్ ఉంటే వి ప్లూరల్ కదా మేము అప్పుడు ఎన్ని ప్లూరల్ వెర్బ్ ఉంటుంది. అదేమంటే ప్లే అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక నెక్స్ట్ ఐ కంప్లీట్ మై వర్క్ బిఫోర్ డిన్నర్. జనరల్గా డిన్నర్ ముందే నా హోంవర్క్ని కంప్లీట్ చేసుకుంటాను లేదా నా పని పూర్తి చేసుకుంటా. జనరల్గా జరిగేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ అనేది కూడా ప్లూరల్గా కన్సిడర్ అవుతుంది కాబట్టి ఇది సబ్జెక్టు, కంప్లీట్ అనేది V1. దానికే చూడండి V2 ఫామ్ మార్చేస్తే జస్ట్ ఐ కంప్లీటెడ్ మై వర్క్ బిఫోర్ డిన్నర్ ఎస్టర్డే. నిన్న గురించి చెప్తున్నాడు. కంప్లీటెడ్ అనేది వెర్బ్ యొక్క సెకండ్ ఫాము రెగ్యులర్ వెర్బ్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టు. ఇదేమో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చాలా చూడండి ఈ భేదాన్ని మనం గుర్తించాలి. చాలా సింపుల్ అనమాట.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాకపోతే ఇక్కడ మీకు సింపుల్ పాస్ట్ టెన్స్లో సింగులర్కి ప్లూరల్కి డిఫరెంట్గా ఉండదు, కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రం సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది, ఎందుకంటే సింగులర్ వెర్బ్ని ఏర్పాటు చేయడానికి. అలా కాకుండా ప్లూరల్ ఉంటే అంటే వి యు దే ఇట్లాంటివి అవి కూడా ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం, అంటే జనరల్ అక్కడ సెన్స్ V1 వస్తుంది, సింపుల్గా V1 వచ్చేస్తుంది. అట్లానే వచ్చింది ఇక్కడ కూడా. తర్వాత ఇట్ స్నోస్ ఇన్ వింటర్. ఇట్ స్నోస్ జనరల్గా చలికాలాల్లో మంచు కురుస్తుంది కదా, జనరల్ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది కాబట్టి నిత్య సత్యం కాబట్టి దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో తెలిపారు. ఇట్ స్నోడ్ లాస్ట్ నైట్. రాత్రి మంచు కురిసింది అని చెప్పడానికి ఈ యొక్క సింపుల్ పాస్ట్. ఇదేమో సబ్జెక్ట్ ప్లస్ V1 SR ES ప్లస్ ఆబ్జెక్ట్ అయితే, ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్ అయితే, ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్ అనేది ఉందన్నమాట. అంటే సింపుల్ చాలా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఎప్పుడు మారుతుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో? యాక్చువల్గా అండి మనకు టెన్స్ అంటే భయం పుట్టడానికి కారణం సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కారణం ఏంటంటే అక్కడ ఉన్న డిఫరెన్స్, సింగులర్ సబ్జెక్ట్ అయితే ఒకటి రాయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఒకటి రాయాలి. నిజంగా అదొక్కటే చాలా పెద్ద గోడలాగా ఉంటుందండి, అది కనుక క్లియర్ చేస్తే చాలా ఈజీ అనమాట. కాకపోతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది, అర్థమవుతుంది. తర్వాత చూడండి, వి ప్లాంట్ ఫ్లవర్ ప్లాంట్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం చేసే నార్మల్ పని హ్యాబిచువల్గా చేస్తున్నాను. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చేసింది. అండ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ఎట్లా? వి ప్లాంటెడ్ సమ్ ఫ్లవర్ ప్లాంట్స్ లాస్ట్ ఇయర్. గత ఏడాది మొక్కలు నాటాం. ప్రతి ఏడాది మొక్కలు నాటుతాం, రెండింటికి తేడా అనమాట. ప్రతి ఏడాది ప్రతిరోజు జరిపేయని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే, గత ఏడాది అంటే ఈ గతం గురించి చెప్పేవన్నీ కూడా సింపుల్ పాస్ట్లో ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే యాక్షన్స్ మీకు చూసాక ఈడి డీలు వచ్చేవి. ఓకే, ఇవి ఏంటంటే రెగ్యులర్ ఫామ్ ఆఫ్ ఏదైతే రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయో అవి ఎట్లా ఫామ్ చేస్తాయి. V2 V3లో ఒకే రకంగా ఉంటాయి. ప్లాంట్ ప్లాంటెడ్ ప్లాంటెడ్ ఈ విధంగా అనమాట. ఇవన్నీ ఇలా ఉండేవి కంప్లీటెడ్ యాక్షన్. ఎట్లా? ఈ ఈడీలో వస్తాయి వెర్బ్కి చివర, అవి కంప్లీటెడ్ యాక్షన్స్ అనమాట గతంలో. ఇక్కడ చూడండి, గ్రాస్ హోపర్ మెట్ సమ్ యాంట్స్, ద గ్రాస్ హోపర్ వెంట్ టు ద స్క్విరల్స్. ఇక్కడ మెట్ వెంట్ ఉన్నాయి చూసారా? యాక్చువల్గా మీట్ అనేది V1, మెట్ అనేది V2, గో అనేది V1, వెంట్ అనేది V2. ఈ చూసుకుంటే డిఫరెన్స్ ఉంది కదా, అంటే మీట్కి ఈడీ కలపాలి, గోకి ఈడీ కలపాలి, కానీ అలా జరగల, మారిపోయినాయి V2 ఫామ్ చేసేటప్పుడు. ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. మీట్, గో ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు అనమాట. ఇక జనరల్గా ఇవి గమనించాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే పేజ్ నెంబర్ 79లో యాక్టివిటీ 6 గురించి. యాక్చువల్గా ఏంది చూడండి, రీఅరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అన్నారు. ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్ పడింది. ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 79లో యాక్టివిటీ 6 చాలా బేసిక్ రూల్ అనుకుంటాం, కానీ మనకు చాలా మందికి తెలియదండి. ఏంటంటే ఇంగ్లీష్లో ఈ ఫార్మాట్ ఉంటుందండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. రామ కిల్డ్ రావణ. జనరల్గా ఈ ఫార్మాట్లో ఉంటుంది, కానీ తెలుగులో సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుందండి. రాముడు రావణుణ్ణి చంపెను అంటే వెర్బ్ చివరిలో వస్తుంది తెలుగులో, ఇంగ్లీష్లో మాత్రం మధ్యలో వస్తుంది. ఆ విషయం మనకు దరిదాపులకు తెలిసిన ఈ బేసిక్ రూల్ని అంతగా అవగాహన చేసుకోం. దాన్ని ఉపయోగించే మనకు కొన్ని మార్కులు ఉంటాయండి. అంటే ఎట్లా అంటే ఎర్రర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం మనం అవగాహన చేసుకోవాలి వీటిని. చూడండి, షీ టు స్కూల్ వాక్డ్ అని ఉంది. మనం దీని ప్రకారమే ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ ఇది, ఆబ్జెక్ట్ ఇది, లేదా అదర్ వర్డ్. సబ్జెక్ట్ షీ వాక్ టు స్కూల్. తర్వాత హీ ప్లేడ్ క్రికెట్ అవుతుంది, ఎందుకని? ఈ సబ్జెక్ట్, ప్లేడ్ వి, క్రికెట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ ఫార్మాట్లో ఉంటుంది. పెయింటెడ్ రాజు ద పిక్చర్. రాజు అనే హీరో అంటే సబ్జెక్ట్ పెట్టాం, వెర్బ్ పెయింటెడ్, ద పిక్చర్ ఆబ్జెక్ట్. తర్వాత లైక్డ్ ఫ్రూట్స్ సోము. సోము అనేవాడు సబ్జెక్ట్, ఎందుకంటే మనిషి అండ్ హీరో ఆఫ్ ద సెంటెన్స్ లాగా అనమాట. అంటే సబ్జెక్ట్ అంటే ఏమన్నా హీరో ఆఫ్ ద సెంటెన్స్. సోము, లైక్డ్ అనే వెర్బ్, ఫ్రూట్స్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే జాకబ్ మెట్ హిస్ ఫ్రెండ్, ఎందుకని? సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఇదండి, ఇది వచ్చేసి మనకేంటంటే ఎర్రర్స్ తర్వాత ఇలాంటి వాటిల్లో ఉపయోగపడుతుంటాయి ఈ బేసిక్ రూల్స్ అనేవి. ఈ బేసిక్ రూల్స్ని కూడా చూసుకుంటూ ఉండాలి. రివిజన్ అనేది కంపల్సరీ ఉండాలని,
రివిజన్ లేకపోతే మనం మర్చిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కువగా మనం నోట్స్ అనేది రాసుకొని మాటి మాటికి కనుక చూసుకుంటున్నట్లయితే బట్టి పట్టాల్సిన అవసరం ఏదీ లేదు. చూసుకుంటున్నట్లయితే మనం ఖచ్చితంగా మంచి గ్రిప్ అనేది ఇంగ్లీష్ మీద వస్తుంది.